థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్. అలాగే ఈరోజు ఏప్రిల్ 28 స్టేజ్కి లేదంటే ఆ పోస్టర్లు ఈ క్లారిటీ ఇచ్చే లైన్ వెస్టేజ్లో నేను నిలబడడానికి కంప్లీట్గా నాకు వెస్టేజ్ అనేటటువంటి ప్లాట్ఫామ్ లేకపోతే ఇప్పటికీ నేను హైదరాబాద్లో బండి వేసుకొని సార్ వస్తున్నా సార్ జర లీవ్ కావాలి సార్ ఒక గంట పర్మిషన్ ఏంటి సార్ అనేటటువంటి జీవితం కాదు. మా ఇంటి కుటుంబ సభ్యులు మా ఊళ్ళో జనాలు ఆడాలని మధ్యలో కొట్టి పాటలు పాడడం అలవాటు నాకు. అట్లా గుర్తుపట్టుడు తప్ప నాలాంటి ఒక పర్సన్ ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వీడికి కష్టపడితే ఒక స్థాయికి వస్తాడని చెప్పి గుర్తించి నాకు వెస్టేజ్ ప్లాట్ఫామ్ ఇచ్చి 4 నెలలు నా ఇంట తిరిగి వెస్టేజ్లోకి తీసుకొచ్చి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి బాలం సీన్ సార్ నా ఫ్రెండ్. నేను ఏదో ఫ్రెండ్ కాబట్టి ఆడు ఈడన్నా, సీను గాడ్ కాదు, సీను గాడ్. ఎస్ఆర్ నో నా దృష్టిలో. సో నేను మీటింగ్లలో సీన్ సార్ గురించి బాగా లేపడం నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే నేను సీన్ సార్ కూడా చాలాసార్లు చెప్పిన, సీనా నువ్వు ఇచ్చిన అవకాశం ఎంత చిన్నదో ఎంత పెద్దదో నాకు తెలుసు, దానివల్ల నువ్వు నాకు ఇచ్చినావు కదా, ఇలాంటి కొన్ని వేల మందికి ఇదే అవకాశం ఇచ్చి దాన్ని మీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారా అని చెప్పిన. కరెక్టా కాదా? అదే పని చేస్తున్నాం. మీ అందరూ కూడా దాన్ని సహకరించాలి. సీన్ సార్ కూడా ఈ మీటింగ్ స్పెషల్ గెస్ట్గా వస్తారు. తర్వాత పాండ్ సారు, ఇబ్రాహీంపట్నం టీం అందరూ కూడా వస్తారు. మీరు అందరూ కూడా రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నెట్వర్క్ మార్కెటింగ్ ఈజ్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా. దిస్ ఇండస్ట్రీ ఈజ్ గోయింగ్ టు క్రియేట్ ఎ హిస్టరీ. ఇది ఒక చరిత్ర తిరగ రాయబోతుంది. ఈ చరిత్ర రాసిన తర్వాత, చరిత్ర అద్భుతం సృష్టించిన తర్వాత అది చూసి ఆశ్చర్యపోయే బ్యాచ్ లో ఉండొద్దు సార్. చరిత్ర తిరగ రాసినప్పుడు చరిత్రలో భాగస్వాములు అవుదామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మై అప్లైన్ బాలం శ్రీనివాస్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టుడే. థ్యాంక్ యూ.